జగన్ గారు, ఏపీలో ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. అసలు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు ఈ ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిజంగానే బలిపశువులు అవుతున్నారా, లేకపోతే వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారంటే ఏమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ వీక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలండి. నమస్తే. నమస్తే. దీంట్లో ఒక విషయాన్ని చాలా కీలకంగా మాట్లాడాలండి. సరే, కేసులు, అరెస్టులు, సస్పెన్షన్లు ఎలా ఉన్నా కూడా ఒక విషయాన్ని అంటే, నేను సివిల్స్ రాసేటప్పుడు ఎంబీబీఎస్ తర్వాత, నాది ఎంబీబీఎస్ తర్వాత నేను సివిల్స్ రాసేటప్పుడు దగ్గరగా 1 సంవత్సరం అదొక కఠోరమైన దీక్షలాగా, ఢిల్లీలో ఉండి రాసేటప్పుడు అదొక కఠోరమైన దీక్షలాగా, తిండి ఉండదు, నిద్ర రాదు, టెన్షను, కాంపిటీషన్, అది బ్రెయిన్లో చాలా టెన్సివ్గా ఉంటుంది. సో దాని లోపల ప్రిలిమ్స్ పాస్ అయ్యాం. సరే, మెయిన్స్ వచ్చేసరికి నాకు ఇంకా అంతకంటే మంచి సీటు నాకు పిడియాటిక్స్ లో వచ్చేసింది, అంతకంటే ఉన్నతమైన సీటు మళ్ళీ ఇంకో సూపర్ స్పెషాలిటీలో. సో మొత్తానికి అయితే లైఫ్ ఇది కాదు, ఇది అనుకున్నాం, అయిపోయింది. కానీ సివిల్స్ రాసేటప్పుడు ఉండే బాధలేందో, నరకానేందో నేను కళ్ళారా చూస్తాను. అంత పవిత్రమైన ప్లేస్లో ఉండి అంత అత్యున్నతమైన చదువుకుంటే తప్ప అంతటి పవిత్రమైన ప్లేస్కు రాము అనేది ఒక నమ్మకం నాకు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు, నేను కానీ నాలాంటి వాళ్ళు అనేక మంది ఇది రాసిన వాళ్ళకు ఆ బాధ ఏందో తెలుసు, ఆ టెన్షన్ ఏందో తెలుసు, అంతటి ఉన్నతమైన స్థితిలోకి రావడానికి ఎంత కష్టపడాలో తెలుసు. కానీ ఈరోజు ఒక అమ్మాయి విషయం లోపల ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫేవర్ కోసము ఒక అమ్మాయి జీవితాన్ని ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఈరోజు తార్చడము, దిగజార్చడము, వ్యక్తిగతంగా నైతికంగా వీళ్ళు దిగజారటము, ఇది చాలా విచిత్రంగా ఉంది, చాలా అసహ్యంగా కూడా ఉంది. ఇంకో రామాంజనేయుల విషయానికి వస్తే, రామాంజనేయుల మీద అమ్మాయిల ఆరోపణలు ఇది మొదటిది కాదు. ఇంతకు ముందు తను విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు తన మీద ఒక డాక్టరు, ఒక లేడీ డాక్టరు సేమ్ కంప్లైంట్ ఇచ్చింది. అదే విజయవాడ కమిషనర్ అప్పుడు మరొక స్త్రీ కూడా తన మీద అలాంటి కంప్లైంటే తన మీద వచ్చింది. రామాంజనేయులు బుద్ధి మారుతుందేమో అని చాలా మంది అనుకున్నారు. తన బుద్ధి మారకపోను ఈరోజు ఇంకొంచెం దిగజారిన తనానికి గురైండు. చాలా గున్ని కావచ్చు, రతన్ టాటా కావచ్చు, ఎవడైనా పర్వాలేదు. ఈరోజు ఐపీఎస్ అనే అహంకారంతో ఇంకొక ఐపీఎస్ ఒకడున్నాడు, వాడు వచ్చేసి ఒక అమ్మాయిని ఏకంగా వాడుకొని పెళ్లి చేసుకొని తను పూర్తిగా తన జీవితాన్ని నాశనం చేసి డైవర్స్ ఇచ్చేసి బెదిరింపులకు గురి చేసిండు. డైవర్స్ కూడా ఇవ్వలేదు, నేను వదిలేస్తున్నానని చెప్పిండు. ఏమైనా ఆధారాలు ఉంటే చూసుకుందా. తనకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేసింది. తనను మళ్ళీ కొంతమంది అధికారులు, ఇదే వైఎస్ జగన్ గవర్నమెంట్ లో కొంతమంది అధికారులు తనకు వంతపాడి రోజా తన వెనకాల ఉండి, మేము రెడ్డి అనే ఒక కుల అహంకారంతో దుర్మార్గంతో ఒక మాదిగా అమ్మాయిని మోసం చేసిన మరొకడు. అంటే ఈరోజు ఇవన్నీ చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక ఆడపిల్ల జీవితం అనేది ఈరోజు వీళ్ళకు ఒక ఆట బొమ్మ. సింపుల్ గా మనం ఎవరినైనా వాడుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు, ఇంకా వీలవుతే కేసులు పెట్టవచ్చు, బెదిరించవచ్చు అనేది ఒక దారుణ దుర్మార్గమైన చర్య ఇది. అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ అండి దీనికి, ఇది అనగనగా ఒక అమ్మాయి, ముగ్గురు ఐపీఎస్ లో ఇంకొక ఇండస్ట్రియలిస్ట్. ఈ ఇండస్ట్రియలిస్ట్ కు దగ్గర సంబంధాలు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నాయన్న విషయాన్ని ఆయనే ఒక మీటింగ్ లో ఉంటే అది ఇప్పుడు హల్చల్ అవుతుంది. అదే జయరాం గారు, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్లు అనేవి అంత ఆషామాషిగా చదివి రారండి. ఆ ర్యాంకులు కొట్టాలంటే మీకు తెలియదు కాదు, ఎంతో కష్టపడాలి, దానికి ఎంతో కాంపిటీషన్లో వస్తుంటారు. వాళ్ళకంటూ ఆ పదవి తీసుకునే టైంలో కానివ్వండి, వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ తీసుకున్న ప్రమాణం చేసేటువంటి ప్రమాణం కానివ్వండి, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ రాజకీయ ఒత్తిళ్లకు తలెగ్గుతున్నారు? ఎందుకు? రాజశేఖర హయాంలో తీసుకుంటే శ్రీలక్ష్మి కానివ్వండి, ఇటు వైసీపీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సమయంలో చేసినటువంటి వెంకటేశ్వర్లని ఆయన్ని 5 ఏళ్లు నిర్బంధించి 40 రోజుల ముందు ఆయనకు పదవి ఇచ్చేది, రిటైర్మెంట్ ఇచ్చారు. ఇలా ఎందుకు? వాళ్ళు నిజంగానే వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారా, లేకపోతే ఓవర్ చేస్తున్నారా, అధికారానికి మించిన పనులు చేస్తున్నారా, లేకపోతే ఈ రాజకీయ నాయకులు తొత్తుల్లో ఈ విధంగా చేస్తున్నారంటే ఏమంటారు? అసలు ఇది బానిసలండి. కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు బానిసలు. ఈ వర్డ్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, అక్షరాల మన కళ్ళ ముందున్న ఎవిడెన్స్, నా కళ్ళ ముందు కాదు, మన అందరి కళ్ళ ముందు ఈరోజు ప్రపంచం ముందున్న ఎవిడెన్స్ ఒకడొచ్చేసి సాక్షాత్తు సిద్దిపేట కలెక్టర్ గా ఉండి సాక్షాత్తు కవిత కాళ్ళ మీద పడి మోకరిల్లు తొట్టాడు. దానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ టికెట్, దానికి ప్రతిఫలంగా విపరీతమైన రియల్ ఎస్టేట్ దందా చేయటం, దాని ప్రతిఫలంగా భూ కబ్జాలు చేసుకుంటూ రావటం. శ్రీలక్ష్మి దానికి తనకు ప్రతిఫలంగా
తను చేసింది ఏంది, తను కోల్పోయినది ఎంతో కానీ పొందింది అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఉంది అనుకోవాలన్నా ఇప్పుడు. అంటే వీళ్ళకు వ్యక్తిత్వము ఐఏఎస్లను కూడా కోల్పోతున్నారు అంటే అంతకంటే ఎక్కువ ఉంటున్నప్పుడే కదా. అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నట్టు అమ్ముడుపోయారా మీరు? అంటే దీన్ని శ్రీలక్ష్మిని తీసుకోండి, ఇక్కడ వెంకటరామరెడ్డిని తీసుకోండి, ఇప్పుడు జరుగుతున్న ఈ ముగ్గురు తీసుకోండి, రామాంజనేయులు, విశాల్ గున్ని, రతన్ టాటా వీళ్ళని తీసుకోండి. ఇట్లా అనేక మంది, వీళ్ళు మొదలు కాదు, వీళ్ళు చివరి కాదు, ఇట్లా అనేక మంది. మీకు అప్పటి రాజకీయ పార్టీలు అందామా, అప్పటి ప్రభుత్వాలు అందామా? రాజకీయ పార్టీలకు ఇంత దారుణంగా ఎవరు దిగజారనుకుంటే ప్రభుత్వాల ఎదుట అయ్యా బాంచన్ దొర అని వీళ్ళ కాళ్ళ మీద పడేసి అది ఆడపిల్లల జీవితాలను పనంగా పెట్టి, ఒక ఆడపిల్ల జీవితం, ఇదే వీళ్ళ చెల్లెలు, ఇదే వీళ్ళ అక్కనో, ఇదే వీళ్ళ కుటుంబ సభ్యురాలో, ఇదే వీళ్ళ కుటుంబంలో ఒక్కరు అయితే ఇలానే చేస్తారా? వీళ్ళ కుటుంబ సభ్యురాలు అయితే ఒక లేడీ, ఆమె సినిమా తారే కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, కానీ ఆమె వీళ్ళ కుటుంబ సభ్యురాలే అయితే వీళ్ళు ఇలానే చేస్తారా? దానికి అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వం ఏ ప్రోత్సాహం లేకుండా, నేను అప్పటి ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీలో ఎందుకో ప్రభుత్వ అధినేతకు దగ్గర సంబంధాలు, అంటే ఈ సంబంధాలన్నిటినీ మీరు పదిలపరచుకోవడం కోసము, భద్రపరచుకోవడం కోసం, మీ పెట్టుబడుల కోసము ఒక ఆడపిల్ల జీవితం కావాల్సి వచ్చిందా? ఆమె ముంబై లోపల కేసు పెట్టింది, అక్కడ ఎఫ్ఐఆర్ అయింది, అక్కడ కాంప్రమైజ్ కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు. ఎఫ్ఐఆర్ కాకపోతే కోర్టుకు వెళ్ళింది, కోర్టు లోపల ఆమె మళ్ళీ ప్రైవేట్ కేసు చేసుకుంది, కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ చేయించుకుంది. ఎఫ్ఐఆర్ చేసుకున్న తర్వాత అక్కడ కాంప్రమైజ్ కాలేదు, కాంప్రమైజ్ కాకపోతే వెరసి వచ్చి ఏపీ లోపల ఆమె మీద భూదండ అనేది సిగ్గుండదు. ఓకే మాట్లాడదాం జయరాం గారు, దాని మీద అసలు పూర్వపరాలేంది, ఎందుకు ఇంత దూరం వచ్చింది అనే విషయం ముందు మాట్లాడదామండి.